జగన్ పై కోడికత్తి దాడి కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఏపీ పోలీసుల నుంచి ఎన్ఐఏకు కేసు బదిలీ అయ్యాక నిజానిజాలు రాబట్టేందుకు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నిస్తున్నారు. మరి 2 రోజుల్లో శ్రీనివాసరావు కస్టడీ ముగియనుంది. ఈలోగా కోడికత్తి కేసు దాడిపై ఓ క్లారిటీ వస్తుందని ఎన్ఐఏ అధికారులు, న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్పోర్టులో జరిగిన కోడికత్తి కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ఆ కేసులో నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్లోని కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు కోర్టులో పిటిషన్ వేసిన ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతితో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. శనివారమే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు శని, ఆదివారాల్లో శ్రీనివాసరావును విశాఖలో విచారించారు. 2 రోజుల తర్వాత హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. సోమవారం నుంచి న్యాయవాదుల సమక్షంలో కోడికత్తి కేసు నిందితుడిని విచారిస్తున్నారు. కోర్టు నిబంధనల ప్రకారం నిందితుడు శ్రీనివాసరావుకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి. దీంతో తమ కస్టడీలో ఉన్న శ్రీనివాసరావును 48 గంటలకు ఒకసారి గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి హెల్త్ చెకప్ చేయిస్తున్నారు. అలా ఇప్పటి వరకు 2 విడతలుగా వైద్య పరీక్షలు చేయించారు. ఇక భోజనం సమయంలో శ్రీనివాసరావు కోరుకున్న ఆంధ్ర భోజనాన్ని తెప్పించి అందిస్తున్నారు. శ్రీనివాసరావు పూర్తి విచారణ న్యాయవాదుల సమక్షంలోనే జరుగుతుంది. ఇప్పటికీ 5 రోజుల విచారణ పూర్తవడంతో మరో 2 రోజుల కస్టడీ మిగిలి ఉంది. ఈ చివరి 2 రోజుల విచారణలో అవసరమైన వివరాలు బయటకొస్తాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఎన్ఐఏకు చెందిన ఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో 5 అధికారులు శ్రీనివాసరావును ప్రశ్నిస్తున్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే ఎన్ఐఏ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు రాసుకున్న 22 పేజీల నోట్బుక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి, ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందనే అంశాలను నోట్బుక్ లో రాసుకున్నట్టు సమాచారం. ఈ కేసు రాజకీయ పరంగానూ కీలకంగా మారడంతో ఎన్ఐఏ అధికారులు నిర్వహిస్తున్న విచారణ మొత్తాన్ని ఆడియో రికార్డ్ చేస్తున్నారు. మరో 2 రోజుల విచారణ హైదరాబాద్ లోనే కొనసాగనుంది. మా విజిబుల్ డిస్టెన్స్ అంటే 22-30 ఫీట్ మధ్యలో ఆ డిస్టెన్స్లో మమ్మల్ని కూర్చోబెట్టారు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మధ్యలో మేము ఏదన్నా అడగాల్సి వస్తే మేము వెళ్ళి అడుగుతున్నాం. దాన్ని తగ్గట్టుగా వాళ్ళు అది రికార్డు చేస్తున్నారు. అయితే ఇక్కడ 5 మెంబర్స్ ఆఫీసర్స్ ఉన్నారు. అయితే చాలా నీట్ లొకాలిటీలో పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రొసీజర్ ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో అది కూడా సిస్టమేటిక్గా ఉంది. మాకు కూడా నోటీస్ ఇస్తామన్నారు. మేము వచ్చిన టైము, మేము మాట్లాడినవి అవన్నీ రికార్డు చేశారు. రికార్డు చేసి మేము అడిగినవి కూడా వాళ్ళ లెటర్లో రికార్డు చేశారు. అవన్నీ కూడా మాకు నోటీస్ ఇస్తామన్నారు వెళ్ళేటప్పుడు. ముందే చెప్పు, నువ్వు మినిస్టర్ కావాలని ఆలోచన చేస్తున్నావు, ఎందుకు చేసావని అడిగారు. ఏమంటే లేదు సార్, అలా లేదు, మీరు ఏ నార్కోటిక్ చేసి అడిగితే కూడా అదే చెప్తాను, నేను ఇప్పుడు అడిగితే కూడా అదే చెప్తాను, నా ఎవరు ఇంటెన్షన్ ఏం లేదు, దీని బ్యాక్గ్రౌండ్లో కూడా ఎవరు లేదు, అదే అన్నారు అతను. అదే నా ముందర ఇప్పుడు అయింది. ఇప్పుడు మరి ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు చెప్తాను, దాంట్లో ఏం లేదు. న్యాయవాది అబ్దుల్ సలీం సమక్షంలో నిందితుడు శ్రీనివాసరావుని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ పర్వం కొనసాగుతోంది. వైజాగ్ ఎయిర్పోర్టు క్యాంటీన్ యజమాని హర్షవర్ధన్ ని కూడా వైజాగ్ లో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హర్షవర్ధన్ తో పాటు మరికొంతమందికి కూడా ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విచారణలో భాగంగా నోటీసులు అందుకున్న వారి వాంగ్మూలాలను ఎన్ఐఏ అధికారులు రికార్డు చేయనున్నారు.